హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ గోంగూర మటన్. ఒక్కసారి ఈ మెథడ్లో గోంగూర మటన్ చేసి చూడండి, ఎవరికి పెట్టినా వారేభా అంటారు. వీడియోని చివరి దాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. గోంగూర మటన్ తయారు చేయడం కోసం ముందు మటన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వాటర్ వచ్చినాయో, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా ఇనికిపోయేటట్టుగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ని బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 2 యాలకులు, 1 చెక్క, 5 లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా బాగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్న గోంగూరని ఇందులో పెట్టుకోవాలి. వాటర్ వేసుకోకుండా గోంగూరని ఈ విధంగా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా దీన్ని ఈ విధంగా ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోంగూర అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని గోంగూరని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, గోంగూర అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో గోంగూర తగ్గట్టుగా వేసుకొని బాయిల్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోంగూరలో ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పులుపు అంతా మటన్ పీసెస్కి పట్టడం కోసం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మటన్ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా ఇనికిపోయి గ్రేవీ అంతా మనకి ఏ విధంగా దగ్గరికి వచ్చేసిందో చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.